నీట్‌గా నిద్రలేసి ఇలాంటి ఒక సొట్ట ముగ్గేసి దాని తర్వాత నేను మా పక్కింటి ఆంటీ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ చెట్లో ఉన్న పూలు కోసుకొచ్చి గడపకు పెట్టేశానన్నమాట. ఇదైన తర్వాత అయితే నేను వంటింట్లోకెళ్ళిపోయాను. ఎందుకంటే ఈరోజు టిఫిన్ మనదే కాబట్టి నా కోసం, నా చెల్లి కోసం ఈ టిఫిన్ అన్నమాట. ఏం చేస్తున్నా అంటే పులిహోగర చేస్తున్నా అన్నమాట. ఒక పక్క పులిహోగర రెడీ చేస్తుంటే ఇంకో పక్క రైస్ అయితే అయిపోయింది. ఇక్కడైతే డౌట్ ఇవి ఫస్ట్ ఎయాలా? అవి ఫస్ట్ ఎయాలని. డౌట్ ఎందుకులే అని 2 ఒకేసారి ఏసేసినా. ఏం కాలేదు బానే ఉన్నింది. సో, ఇదయిపోయిన తర్వాత నేనైతే మా చెల్లికి టేస్టింగ్‌కి ఇచ్చానన్నమాట. చెప్పు ఉప్పు, కారం సరిపోయిందా అంటే యెస్ పర్ఫెక్ట్ అనింది. సో, బాక్స్ అయితే కట్టేసానన్నమాట. సో, తనకైతే జడేయాల్సినింది. నేనైతే మా స్కూల్‌లో కంపల్సరీ కాబట్టి అలా జడేసేసాను. అండ్ ఇక్కడైతే కుకింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినా. ఎందుకంటే ఇది మా డ్యాడీ కోసం ఇది డైట్ ఫుడ్ అన్నమాట. ఇక్కడైతే ఇది బీరకాయ సబ్జీ అన్నమాట. ఇది నేను నెక్స్ట్ షార్ట్‌లో పెడతా ఇలా దీని రెసిపీ. సో, అదైన తర్వాత నేనైతే సొరకాయ ఆమ్లెట్ ఏస్తున్నా. అండ్ 3 ఎగ్స్ విత్ సొరకాయ ఆమ్లెట్ అది కూడా మీరు చూసేయండి. సో, చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీ కూడా ఈ సొరకాయ ఆమ్లెట్. ఇక్కడ మా డ్యాడీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. నేనేం తిన్నా అంటే మీరే చూసేయండి.